హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను నిమ్మకాయ సేమియా పులిహోర అయితే చూపించబోతున్నాను. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అందుకోసం అనేసి వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉంటే వాళ్ళు తినగలుగుతారనేసి ఈ విధంగా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడూలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసినట్లయితే పిల్లలకు బాగా నచ్చుతుంది. సో అందుకోసం అనేసి నేను ఈ విధంగా నిమ్మకాయ సేమియా పులిహోర అయితే చేశాను. ముందుగా అయితే స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 2 కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం సేమియా కప్పున్నర వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, సేమియా అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులోకి వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత సేమియాని అలానే వదిలేయకుండా వాటిపైన చల్లటి నీళ్ళు అనేది వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవడం వల్ల సేమియా అనేది పొడి పొడిలాడుతుంది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నా సరే సేమియా పొడి పొడిగా ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకున్న తర్వాత మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడు ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సేమియా అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ సేమియా అంతా మనకి తాలింపుకు పట్టేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. అది కూడా పులుపుకు తగ్గట్టుగా చూసుకొని తీసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయలో హాఫ్ వరకు అయితే వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, సేమియా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, నిమ్మకాయ సేమియా పులిహోర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనకి ఈ సేమియా పులిహోర కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.